హలో ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ 2025కి అయితే నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఈ వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, వేకెన్సీస్ టోటల్గా అయితే ఎన్ని ఉన్నాయి అనేసి, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేసి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రన్నింగ్ ఉంటుందా లేదా అనేసి, రన్నింగ్ ఉంటే ఏమేమి కండక్ట్ చేస్తారు, హైట్ ఎంత ఉండాలి, ఈ టోటల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. చూడండి. ప్రజెంట్ అయితే సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వదు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో తొందరలోనే కూడా సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఒక స్క్రీన్ షాట్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ 22 to 28 వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇదైతే పబ్లిష్ చేశారనమాట. సో నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ఇది నోటిఫికేషన్ అనేది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసినట్లయితే మనకి మార్చి 5వ తారీఖు 2025 నుంచి ఏప్రిల్ 3వ తారీఖు 2025 వరకు అయితే జరుగుతుంది. 5th March 2025 టు 3rd April 2025 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే కాదు. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అందుకు చెప్పినట్టు 3వ తారీఖు midnight 11:59 అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే బోత్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి, ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఓన్లీ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో జాబ్ వచ్చిన వాళ్ళకి బేసిక్ పేమెంట్ శాలరీ చూసినైతే పే లెవెల్ 3 కింద అయితే 21,700 21,700 అయితే బేసిక్ పేమెంట్ అయితే శాలరీ అయితే వస్తుంది. అలవెన్స్ అన్నీ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా టోటల్ వేకెన్సీస్ అందరికీ ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ కలిపి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1161 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 1161 వేకెన్సీస్ అయితే టోటల్గా అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫీజు పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి 18 to 23 years బేసిక్ ఏజ్ లిమిట్ అనేది 18 to 23 years అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అలాగే ఏజ్ లిమిట్ అనేది మనకి August 1, 2025కి అయితే ఏజ్ లిమిట్ అయితే క్యాల్కులేషన్ అయితే చేశారు. సో 1 August 2025కి మీకు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఫైనల్గా అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో చూసినట్లయితే 1.6 kilometers 6 నిమిషాల 30 సెకండ్ల లోపు అయితే పరిగెత్తాలి. అమ్మాయిలకి అయితే 800 meters అయితే ఉంటుంది, 4 నిమిషాలు టైం ఇస్తారు. సో అబ్బాయిల హైట్ వచ్చేసి 165 centimeters ఉంటే సరిపోతుంది. అమ్మాయిలు అయితే 155 centimeters హైట్ అయితే ఉంటే సరిపోతుంది. సో చెస్ట్ వచ్చేసి 78 to 83 centimeters అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ అంటే 5 centimeters కాబట్టి మినిమం అయితే 78 ఉండాలి. ఎక్స్పాన్షన్తో కలిపి 83 centimeters అయితే ఉండాలి చెస్ట్. ఓవరాల్గా అబ్బాయిలకు చూసినట్లయితే మనకి టోటల్గా 945 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అమ్మాయిలకి వచ్చేసి 103 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్ కూడా, రీజనల్ వైజ్గా కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే అందులో అయితే తెలియపరుస్తారు. సో ఏ ట్రేడ్కి చూసినట్లయితే కుక్కి ఉన్నాయి, కాబ్లర్కి ఉంది, టైలర్కి ఉంది, బార్బర్కి ఉంది, వాషర్మెను, స్వీపరు, పెయింటరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను, మళ్ళీ వెల్డరు, చార్జ్ మెకానిక్, ఎంపాటెండెంట్, ఇటు అన్ని ట్రేడ్స్కి కూడా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కింద అయితే అన్ని ట్రేడ్స్కి కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎక్కువగా చూసినట్లయితే మనకి కుక్కి అయితే వేకెన్సీలు ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. సో మార్చ్ 5th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండండి.